కనుక ఓ ఆసక్తికరమైన విషయం మాత్రం చెప్పొచ్చు. సాధారణంగా స్టార్ డైరెక్టర్లు సినిమా ప్రకటిస్తే నిర్మాతలు డబ్బులు పెట్టేందుకు ముందుకొస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి సుకుమార్ వరకు ఎవరో సినిమాలు తీస్తామని చెప్తే వారికి నిర్మాతల కొరత ఉండదు. అలాంటి వారిలో రాజమౌళి పేరు అగ్రస్థానంలో ఉంటుంది. వారి దర్శకత్వంలో సినిమా అంటే పెద్ద నిర్మాతల దృష్టంతా ఆ ప్రాజెక్టు పైనే ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తే ఆయనతో పనిచేయడానికి ఎంతో మంది నిర్మాతలు ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖ నిర్మాతలంటే మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ అశ్విని దత్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విశ్వప్రసాద్, దిల్ రాజు, అల్లు అరవింద్, సునీల్ నారా, రాధాకృష్ణ, అలాగే బన్నీ వాసు వంటి పేర్లు ముందుగా గుర్తుకొస్తాయి. రాజమౌళితో సినిమా చేసే అవకాశం వస్తే వందల కోట్లు పెట్టేందుకు కూడా వీళ్ళంతా సిద్ధంగా ఉంటారు. కానీ ఆశ్చర్యకరంగా మహేష్ బాబుతో సినిమా తీస్తున్న ఈ భారీ సినిమా కోసం రాజమౌళి మాత్రం కేఎల్ నారాయణను నిర్మాతగా ఎంపిక చేసుకున్నారు. కేఎల్ నారాయణ గురించి ఈనాటి ప్రేక్షకులకు ఎక్కువగా తెలుసుండకపోవచ్చు. ఎందుకంటే ఆయన 20 ఏళ్ల క్రితమే సినిమాలు తీయడం మానేశారు. కేఎల్ నారాయణ 1957 సెప్టెంబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెదగొన్నూరు గ్రామంలో జన్మించారు. ఆయన చిన్నప్పుడే తండ్రి వ్యాపారాల కారణంగా హైదరాబాద్కు వచ్చారు. అక్కడే లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 6వ తరగతి వరకు చదివారు. తర్వాత చదువు కోసం గన్నవరంకు వెళ్లి సెయింట్ జాన్స్ హైయర్ సెకండరీ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కాకుండా మెడిసిన్ వైపు వెళ్లి కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. మొదట సినిమాల్లోకి రావాలని ఆయన భావించలేదు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే పరిస్థితుల వలన వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. రియల్ ఎస్టేట్ రంగంలో వెంచర్లు, అపార్ట్మెంట్లు కట్టడం వంటి పనులు ప్రారంభించి ట్రెండ్ సెట్ బిల్డర్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. గత 40 ఏళ్లుగా వివిధ నిర్మాణ రంగ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్, ట్రెండ్ సెట్ జేఆర్, ట్రెండ్ సెట్ సుమాంజలి, ట్రెండ్ సెట్ వింటేజ్, శ్రీదుర్గా టవర్స్ వంటి పలు ప్రాజెక్టులు ఆయన నిర్మించగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ బిల్డర్గా గుర్తింపు పొందారు. ఒక వ్యాపారం మొదలు పెడితే దానిలో విజయం సాధించడమే చాలా ప్రధాన ముఖ్య లక్ష్యం. కానీ కేఎల్ నారాయణకు మాత్రం సినిమాలపై ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గలేదు. రియల్ ఎస్టేట్ రంగంలో విజయవంతంగా ఉన్నప్పటికీ సినీ రంగం ఆకర్షణను విడిచిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ఒక అవకాశం వచ్చింది. దర్శకుడు ఎస్ గోపాల్ రెడ్డితో కేఎల్ నారాయణ పరిచయం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడింది. ఇద్దరు కృష్ణా జిల్లా వారే కావడంతో పలు కార్యక్రమాలలో కలుసుకునే వేదికలు లభించాయి. గోపాల్ రెడ్డి ప్రోత్బలంతో సినిమా రంగంలోకి వచ్చారు కేఎల్ నారాయణ. కానీ పరిశ్రమపై అనుభవం లేదు కాబట్టి మీరు కూడా నాతో ఉంటే రెడీ అని అన్నారు. కానీ కేఎల్ నారాయణ దీనికి గోపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో ఇద్దరు కలిసి 1990లో దుర్గా ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థలో మొదటి సినిమా క్షణక్షణం. వెంకటేష్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అయింది. వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాకుండా 5 నంది అవార్డులను కూడా అందుకుంది. ఆ తర్వాత నాగార్జున హీరోగా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో హలో బ్రదర్ అనే మరో సినిమా నిర్మించారు. అది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో వెంటనే ఈవీవితో మళ్లీ పనిచేయాలనే ఉత్సాహంతో వెంకటేష్ ని హీరోగా తీసుకుని ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా చేశారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాల తర్వాత కూడా కేఎల్ నారాయణ పలు చిత్రాలను నిర్మించారు. 2006 డిసెంబర్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ చిత్రం ఆయనకు నిర్మాతగా చివరి సినిమా. ఆ సినిమా తర్వాత ఆయన సినీ రంగానికి విరామం ఇచ్చారు. గత 19 ఏళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో నిర్మాతగా ఆయన ఎంపిక కావడం వెనుక ఓ ఆసక్తికరమైన సంగతి ఉంది. 2001లో స్టూడెంట్ నెంబర్ 1, 2003లో సింహాద్రి వంటి వరుస విజయాలతో రాజమౌళి పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన రోజులవి. ఆ సమయంలోనే కేఎల్ నారాయణ రాజమౌళిని కలిశారు. ఆయన మాటల ప్రకారం మహేష్ బాబుతో నేను సినిమా చేయాలనుకుంటున్నాను. ఆయన డేట్స్ ను నేనే తెచ్చుకుంటాను. మీరు దర్శకత్వం వహించాలి. దానికి నేనే నిర్మాత. ఇది అడ్వాన్స్ అని చెక్ కూడా ఇచ్చారు. ఛత్రపతి సినిమా వచ్చిన తర్వాత రాజమౌళి శక్తి మరింత స్పష్టమైంది. ఆ తర్వాత మహేష్ బాబును కలిసిన నారాయణ తమ కోరికను చెప్పారు. ఇక మహేష్ బాబు కూడా దీనికి అంగీకరించారు. అయితే ముందుగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను కలిసి చేద్దామంటూ ఇద్దరు మాటిచ్చారు. అప్పట్లో ఇచ్చిన ఆ మాటనే ఇప్పుడు నెరవేర్చుతున్నారు. మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరు కూడా మా సినిమా వస్తే అందులో మీరు నిర్మాతగా ఉంటారు అని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానానికి ఫలితమే నేడు కేఎల్ నారాయణకి దక్కిన ఈ అవకాశం. అయితే వాస్తవం ఏంటంటే కేఎల్ నారాయణ రియల్ ఎస్టేట్ రంగంలో మంచి స్థాయిలో సంపాదించారు.
సినిమాకు అవసరమైన మొత్తంలో సగం ఆయన ఒక్కరే భరించగలరు. మిగిలిన మొత్తాన్ని వ్యాపార భాగస్వాములు, ఫైనాన్స్ సంస్థలు లేదా ఓటీటీ డీల్స్ ద్వారా కూడా పొందడం సాధారణ పద్ధతి. కాబట్టి ఈ నిర్మాణం ఆయన కష్టం కాదు. ఇక చివరిగా ఒక్క మాట ఏంటంటే, సౌమ్యుడిగా కనిపించే కేఎల్ నారాయణకు గతంలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. 2012వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో కేఎల్ నారాయణ ఆయన వ్యాపార భాగస్వాములపై నయీముద్దీన్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. బలవంతపు వసూళ్లు, భూ కబ్జా, అనుమతి లేకుండా తన స్థలంలోకి ప్రవేశించడం, కిడ్నాప్ చేయడం వంటి అభియోగాలపై ఆయనపై 13 ఏళ్ల క్రితమే ఓ కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఓ స్థలం విషయంలో వచ్చిన ఇబ్బంది వల్ల ఈ కేసులో అపోజిట్ పార్టీ పెట్టింది. ఆ తర్వాత మధ్యవర్తుల పరిష్కారంలో ఈ కేసును పరిష్కరించుకున్నట్టున్నారు. ఇకపోతే 2019వ సంవత్సరంలో మరోసారి ఈయన గురించి మీడియాలో గట్టిగా వార్తలు వచ్చాయి. 2019వ సంవత్సరంలో నవంబర్ నెల 8వ తారీఖున కేఎల్ నారాయణ ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏకకాలంలో ఆయన ఆఫీసులపై, ఇళ్లలోనూ ఐటీ రైడ్స్ తిరిగాయి. ఇక ఈయన చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన ట్యాక్సుల విషయాల్లో కూడా అవకతవకలు ఉన్నాయనే అనుమానంతో ఈ ఐటీ రైట్స్ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. దాని గురించి అప్పట్లోనే కేఎల్ నారాయణ క్లారిటీ ఇచ్చారు. ఇదండి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న కేఎల్ నారాయణ గురించిన వివరాలు.